సార్ వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అరగంట దూరం ప్రయాణించేదానికి కూడా 6-7 గంటల ప్రయాణం అంటే అంత టైం తీసుకొని వెళ్తూ ఉంటారు. అండ్ దీంతో పాటుగా చుట్టూ ఎప్పుడు చూసినా కూడా కొన్ని వేల మంది జనం గుమిగూడ్డ మనం చూస్తూ ఉంటాం. మరి ఇది రాజకీయ వ్యూహమా లేకపోతే నిజంగానే అతనికి అంత ప్రజాదరణ ఉంది అంటారా? రాజకీయ నాయకులు దేన్నైనా రాజకీయంగానే చూస్తారు. వాళ్ళు గుడి దగ్గర దేవుని దగ్గరికి పోయినా కూడా దాన్ని మీడియాలో రావాలని కోరుకుంటారు. బయట వచ్చి అక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. తిరుమలలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే చూడలేదా? లేదా వాళ్ళు కాషాయ బట్టలు ధరించి బయటకు వచ్చి కనబడతారు. ఎందుకంటే అది చూసి ప్రజలు మావాడే అని ఓటేయాలి అని. లేదు ఒక ముస్లింలకు రంజాన్ వేడుకలకు పోతే అక్కడ ముస్లిం టోపీ ధరించి ఓటు బ్యాంకుల కొరకు అక్కడ నటిస్తూ ఉంటారు. మీకు ఇలా రాజకీయ నాయకులు ఎక్కడ పోయినా ఏది చేసినా తమ రాజకీయ అవసరాల కొరకే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా పరామర్శకు వెళ్ళిన అంబటి రాంబాబును పరామర్శించడానికి వెళ్ళి అంబటి రాంబాబును కలిసి రావచ్చు కదా, ఎందుకు వస్తాడు అట్లా? అంబటి రాంబాబుకు కుటుంబాన్ని పరామర్శించడానికి ఫోన్లైనా పరామర్శించవచ్చు, లేదా ట్రాఫిక్ లేని టైంలో రాత్రి 10ంటికి వెళ్ళి పరామర్శించి రావచ్చు. అలా రారు కదా, దాని ఒక రాజకీయ సీన్గా క్రియేట్ చేస్తారు, బల ప్రదర్శనకు ఒక వేదికగా చూపుతారు. చూడండి జగన్ వస్తే వేలాది మంది బయటకు వస్తున్నారు అని ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తానికి చూస్తారు. సో దానికి సహజంగానే ప్రత్యర్థి పార్టీలు, కూటమి పార్టీలు ఇదంతా జన సమీకరణ, తాగినోళ్ళని తీసుకొచ్చిండ్రు వాళ్ళు తిరుగుతుంటారు. ఏదైనా తాగినోడో తాగనోడో లేక డబ్బులు ఇస్తానో డబ్బులు ఇవ్వకనో జన సమీకరణే. సో జన సమీకరణ జరిగింది కదా అని వీళ్ళు సంతృప్తి పడుతుంటారు. అందువల్ల రాజకీయ పార్టీలకు ప్రతి ఒక్కటి రాజకీయమే. ఖచ్చితంగా జగన్కు వేలాది మంది ప్రజల మద్దతు ఉంది, ఓడిపోయినా అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ఒక పొలిటికల్ నరేటివ్లో భాగంగా వాడుతుంటారు. అందుకే అది మిర్చి రైతులను పరామర్శించాలన్నా, లేకుంటే మామిడి రైతులను పరామర్శించాలన్నా, లేదా తమ దాడులకు గురైన తమ పార్టీ వారిని పరామర్శించాలన్నా, ఎటు పోయినా దాన్ని ఒక జన సమీకరణకు వేదికగా వాడతారు, లేదా పాదయాత్రలు చేస్తారు. సో పాదయాత్రలు చేసేది కూడా అందుకే, దాని ఒక ప్రజా సమీకరణకు ఆయుధంగా మార్చుకోవడం. సో ఆ ప్రాసెస్లో భాగమే ఇప్పుడు జగన్